హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఈరోజు 145 to 245 మూర ట్రేడింగ్ అయితే జరిగింది అండ్ మెజారిటీ స్టాక్స్ ఈరోజు పాజిటివ్ అయితే ఉండేదండి. సో మూర ట్రేడింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత కొన్ని స్టాక్స్ మీద కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది అండ్ నిన్న నైట్ కూడా గ్లోబల్ మార్కెట్ రిలేటెడ్గా అప్డేట్ వచ్చింది. సో అప్డేట్ని అండ్ న్యూస్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు రేపు మన ఇండియన్ మార్కెట్ రీఓపెన్ అవుతుందా లేదా అని. సో చూడండి, రేపు కూడా మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది బికాస్ ఆఫ్ బలి ప్రతిపడ అండ్ మన ఇండియన్ మార్కెట్ వచ్చేసి October 23 థర్స్డే రోజు అయితే రీఓపెన్ అవుతుందండి. సో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ రిలేటెడ్గా ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో స్టార్టింగ్ నుంచి చెప్తే చూడండి, ఫస్ట్ చైనా ఏమన్నదంటే October 9 రోజు చైనా ఏమో ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది అండ్ అఫీషియల్ స్టేట్మెంట్లో చైనా ఏమన్నదంటే రేర్ ఎర్త్ మినరల్ ఎక్స్పోర్ట్ మీద వాళ్ళు వచ్చేసి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారని. దాని తర్వాత 10th Octoberకి ట్రంప్ గారి నుంచి ఒక బిగ్ స్టేట్మెంట్ వచ్చింది. అది ఏంటంటే ట్రంప్ గారు ఏమన్నారంటే ప్రీవియస్లీ చైనా మీద 30% టారిఫ్ ఉంది అండ్ ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటారంటే అడిషనల్గా 100% టారిఫ్ ఏమో మేము ఇంపోజ్ చేస్తామని చైనా మీద ఎఫెక్టివ్ ఫ్రమ్ November 1st అండ్ October 10th అండ్ 11th ఇంకొక న్యూస్ అయితే మార్కెట్లో సర్క్యులేట్ అయింది. అదేంటంటే ట్రంప్ గారు వచ్చేసి చైనా ప్రెసిడెంట్ మీట్ అవ్వబోతున్నారని. బట్ ఇప్పుడు చైనా వచ్చేసి రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్ మీద రెస్ట్రిక్షన్స్ అయితే ఇంప్లిమెంట్ చేసింది కదా. దాని తర్వాత ట్రంప్ గారు ఏమన్నారంటే ప్రెసెంట్లీ చైనాతో ఇప్పుడు మీట్ అవ్వడానికి మాది ఏం ప్లాన్ లేదని ట్రంప్ గారు అయితే స్టేట్మెంట్ చేశారు. అండ్ ఫ్రైడే రోజు ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. అది ఏంటంటే ట్రంప్ గారు ఏమన్నారంటే నేను చైనా మీద 100% ప్రీవియస్లీ టారిఫ్ ఇంపోజ్ చేస్తాను కదా, అది డెఫినెట్గా ఇంపోజ్ చేయనని ట్రంప్ గారు ఏమో స్టేట్మెంట్ అయితే చేశారు. అండ్ ట్రంప్ గారు ఏమంటున్నారంటే నేను వచ్చేసి చైనా ప్రెసిడెంట్ నెక్స్ట్ 2 weeksలో మీట్ అవ్వబోతున్నారని. ఇది ఎప్పుడు స్టేట్మెంట్ చేశారు? ఫ్రైడే రోజు స్టేట్మెంట్ చేశారు. దాని తర్వాత మండే మన ఇండియన్ మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. అండ్ నిన్న నైట్ ట్రంప్ గారు ఏమో మళ్ళీ ఇంకొకసారి ఏమో యూటర్న్ అయితే తీసుకున్నారండి. అండ్ ట్రంప్ గారు ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, ట్రంప్ threatens China with 155% tariff from November 1st amid ట్రేడ్ టెన్షన్ అండి. ప్రీవియస్లీ ఏమన్నారు, నేను November 1st నుంచి 100% టారిఫ్ ఇంపోజ్ చేస్తారని. దాని తర్వాత ఏమన్నారు, టారిఫ్ నేను ఇంపోజ్ చేయను. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే 155% నేను టారిఫ్ ఇంపోజ్ చేస్తానని. అండ్ ట్రంప్ గారు ఏమంటున్నారంటే ఈ 155% టారిఫ్ చైనా మీద నేను ఇంపోజ్ చేయకపోతే చేస్తారని చెప్తున్నారు. బట్ ఒక కండిషన్ ఉందండి, సపోజ్ చైనా వచ్చేసి మాతో ఒక ట్రేడ్ డీల్ చేసింది అనుకోండి November 1st కైనా బిఫోర్ మేము ఈ 155% టారిఫ్ అయితే ఇంపోజ్ చేయమని ట్రంప్ గారు ఏమో స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడండి, ట్రంప్ escalates pressure on China, threatens crushing 155% tariff amid rising trade tensions అండి. సో 155% న్యూ టారిఫ్ ఏమో ఇంపోజ్ చేస్తారని ఇప్పుడు న్యూ వార్నింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ట్రంప్ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే చైనాకు వచ్చేసి ట్రంప్ గారు ఏమో ఇప్పుడు నెక్స్ట్ 2 weeksలో పోరంట. ఇప్పుడు చైనా ప్రెసిడెంట్ వచ్చేసి ఎర్లీ ఆఫ్ ఫైనాన్షియల్ 26 అంటే 2026 అంటే ఫైనాన్షియల్ 27లో మీట్ అవుతారని చెప్తున్నారండి. సో ఇక్కడ చూడొచ్చు, ట్రంప్ కన్ఫర్మ్స్ చైనా విజిట్ ఇన్ 2026, వాంట్ టు బి గుడ్ టు చైనా, బూస్ట్ ఆఫ్ స్ట్రాంగ్ టైస్ విత్ చైనా ప్రెసిడెంట్, ఎక్స్పెక్ట్స్ ఫేర్ ట్రేడ్ డీల్ అండి. సో ట్రంప్ గారు అయితే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చేశారండి. సో ట్రంప్ గారు ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు కదా, అందుకే మీరు చూసినట్టయితే మార్కెట్ ఈరోజు ఇంకా పెరగాల్సిందండి. బట్ మరి అంత ఏం పెరగలేదు. సో అయితే మార్కెట్ రిలేటెడ్గా బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఉండేది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ట్రంప్ గారు చైనా మీద 155% టారిఫ్ ఇంపోజ్ చేస్తారని వార్నింగ్ ఇచ్చారు కదా. ఇప్పుడు చైనా నుంచి స్టేట్మెంట్ కూడా వచ్చిందండి. అదేంటంటే ట్రేడ్ టారిఫ్ వార్ నాట్ ఇన్ ఎనీ వన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ టారిఫ్ మీరు ఇలాంటి ఇంపోజ్ చేస్తే ఎవరికి కూడా బెనిఫిట్ కాదని చైనా వచ్చేసి ట్రంప్ గారు చేసిన 155% టారిఫ్ మీద దానికి రెస్పాండ్ అయితే అవుతున్నారు. సో అయితే గ్లోబల్ మార్కెట్ మీద అప్డేట్ ఉండేది. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి టాటా మోటార్స్ మీద ఉంది. సో మీ అందరు చెప్పాను, ఇప్పుడు ప్రెసెంట్లీ మన ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది కదా, అది వచ్చేసి టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్. సో ఇప్పుడు కొన్ని యాప్స్లో కూడా ఇప్పుడు ప్రెసెంట్లీ టాటా మోటార్ లాగానే పేరుంది. సో ఇప్పుడు టాటా మోటార్ మన ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది కదా. సో October 24 నుంచి ఈ టాటా మోటార్ నేమ్ చేంజ్ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ అయితే అవబోతుంది. అండ్ ఇప్పుడు నవంబర్ మంత్లో టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ మన ఇండియన్ మార్కెట్లో ఇస్తారు కదా, దాని పేరు వచ్చేసి టాటా మోటార్ అయితే ఉంటుందండి. అండ్ October 14th కైనా బిఫోర్ ఎవరైనా ఈ టాటా మోటార్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే వాళ్ళకి టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ షేర్స్ ఏమో వాళ్ళ డీమెట్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మెజారిటీ కూడా చాలా మందికి క్రెడిట్ కాలేదు, బట్ మెల్లమెల్లగా ఇది అయితే క్రెడిట్ అయిపోతుందండి.
అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు కమర్షియల్ వెహికల్ షేర్ క్రెడిటెడ్ టు డీమెట్ అకౌంట్స్, వాట్ ఇన్వెస్టర్స్ షుడ్ నో అబౌట్ వాల్యుయేషన్ పోస్ట్ డీమర్జర్. సో కమర్షియల్ వెహికల్ మన ఇండియన్ మార్కెట్లో నవంబర్ మంత్లో లిస్ట్ అయ్యారు కదా, యాక్చువల్ వాల్యూ దీన్ని ఎంత ఫిక్స్ చేశారు, 260 రూపీస్ అయితే ఫిక్స్ చేశారు. బట్ అనలిస్ట్ ఏమంటున్నారంటే ఇది టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ మన ఇండియన్ మార్కెట్లో నవంబర్ మంత్లో లిస్ట్ అవుతాయి కదా, సో అరౌండ్ 300 to 470 రేంజ్లో లిస్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారండి. అంటే 30 to 40% ప్రీమియంలో టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ మన ఇండియన్ మార్కెట్లో నెక్స్ట్ మంత్ లిస్ట్ అవ్వచ్చు అని అనలిస్ట్ ఏమో ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. అది చాలా అనలిస్ట్ వచ్చేసి ఏమంటారంటే కమర్షియల్ వెహికల్ బిజినెస్ వచ్చేసి 400 రూపీస్ టు 470, అంటే అరౌండ్ 300 to 470 ఏ రేంజ్లో అయినా మన ఇండియన్ మార్కెట్లో ఇది లిస్ట్ అవ్వచ్చు అని అంటున్నారండి. సపోజ్ 450 400 రూపీస్ రేంజ్లో లిస్ట్ అయింది అనుకోండి, ఇన్వెస్టర్స్కి చాలా బిగ్ బెనిఫిట్ అయితే అవుతుంది. సో టాటా మోటార్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, సుబ్రోస్ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు ఈ స్టాక్ వచ్చేసి 3 ట్రేడింగ్ టైంలోనే ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద మోర్ దెన్ 4% వరకు గెయిన్ అయింది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ కంపెనీ మెయిన్లీ ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్, మెయిన్లీ కంపెనీ వచ్చేసి చూడండి 1985లో ఇన్కార్పొరేట్ అయింది అండ్ ఇది ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లయింగ్ ఆటో ఎయిర్ కండిషనరింగ్ ప్రొడక్ట్ ఫర్ ఆల్ మేజర్ ఆటో మేకర్స్ ఇన్ ప్యాసింజర్ వెహికల్ అండ్ కమర్షియల్ వెహికల్ స్పేస్. అండ్ ఇది వచ్చేసి డెన్సో కోఆపరేషన్ కూడా అంటే మళ్ళీ పార్ట్నర్షిప్ అయితే చేసిందండి. ఇక్కడ మీరు ప్రమోటర్ హోల్డింగ్ చూశారనుకోండి, ప్రమోటర్ దగ్గర 36% వరకు అయితే హోల్డింగ్ ఉంది. అండ్ పేరు వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ఫ్యామిలీ అండి, ఫ్యామిలీ పేరు ఏంటంటే సూరి ఫ్యామిలీ. అండ్ ఇక్కడ మీరు ఎఫ్ఐ హోల్డింగ్ చూడొచ్చు 33%. అండ్ ఎఫ్ఐఏ హోల్డింగ్లో ఇద్దరిది అయితే మెజారిటీ హోల్డింగ్ ఉంది. ఫస్ట్ వచ్చేసి డెన్సో కార్పొరేషన్ ఇక్కడ మీకు హోల్డింగ్ చూపిస్తాను ఎంత ఉందంటే 20% ఉంది. అండ్ సుజుకి మోటార్ కార్పొరేషన్ది 11.96% హోల్డింగ్ ఉంది. బట్ ఎందుకు ఈ కంపెనీ గురించి మీకు చెప్తున్నానంటే దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. అదేంటంటే అనలిస్ట్ మెయిన్లీ శాంకో సెక్యూరిటీస్ వాళ్ళు ఈ స్టాక్ అది 99% అప్ సైడ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. ప్రెజెంట్లీ స్టాక్ వచ్చేసి 1050 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. బట్ ఈ స్టాక్ అది 2040 రూపీస్ అయితే బిగ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. సో అందుకే ఈ స్టాక్ గురించి అయితే నేను డిస్కస్ చేస్తున్నాను. అండ్ శాంకో సెక్యూరిటీస్ వాళ్ళేమో సుబ్రోస్ని దివాళీ పిక్ లాగా అయితే పిక్ చేశారండి. సో డెఫినెట్గా మీరు నెక్స్ట్ 2 to 3 years వరకు మీ వ్యూ ఉంటే డెఫినెట్గా ఈ కంపెనీ గురించి అయితే మీరు ఒకసారి స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ బిఎస్సి మీద ఉంది. బిఎస్సిది లేటెస్ట్ Q2 ది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయితే వచ్చేసిందండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది Q1 డేటా. Q1 వరకు చూసారనుకోండి ఎఫ్ఐ హోల్డింగ్ క్వార్టర్ బేసిస్లో అంటే Q4 to Q1లో ఇంక్రీజ్ అయింది. డిఐ హోల్డింగ్ కొంచెం డ్రాప్ అయింది. అండ్ పబ్లిక్ హోల్డింగ్ ఇంక్రీజ్ అయింది. అండ్ అదే అదర్ హోల్డింగ్ ఫ్లాట్ ఉండే డిక్రీజ్ అయింది. బట్ ఇక్కడ మీరు చూసారనుకోండి లేటెస్ట్ Q2 హోల్డింగ్ ఎఫ్ఐ హోల్డింగ్లో మనకు డ్రాప్ కనపడుతుందండి. ఎంత అంటే దగ్గరగా 2%. డిఐ హోల్డింగ్లో 8 to 9% వరకు జంప్ కనపడుతుంది. పబ్లిక్ హోల్డింగ్ అది కూడా ఇంక్రీజ్ అయిందండి 13%. సో ఎవరి హోల్డింగ్లో మనకు డ్రాప్ కనపడుతుంది అంటే అదర్స్ హోల్డింగ్లో డ్రాప్ కనపడుతుంది. ఎంతంటే ప్రీవియస్లీ అదర్స్ హోల్డింగ్ 20% ఉంటే అది డిక్రీజ్ 0% అయింది. పబ్లిక్ హోల్డింగ్ ఇంక్రీజ్ అయింది అండ్ డిఐ హోల్డింగ్ కూడా ఇంక్రీజ్ అయింది అండ్ ఎఫ్ఐ హోల్డింగ్ డ్రాప్ అయింది. సో బిఎస్సి రిలేటెడ్ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ బిఎస్సిది యాజ్ ఆఫ్ నో Q2 డేట్ అయితే అనౌన్స్మెంట్ కాలేదు. Q2 డేట్ అనౌన్స్మెంట్ అవగానే మీకు అప్డేట్ అయితే చేస్తానండి. సో మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. అండ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయ్యి మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి. అక్కడ మా టీం వచ్చేసి ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అండ్ స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అండ్ స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్ దెన్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ భారత్ రసాయన్ మీద ఉంది. భారత్ రసాయన్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అది ఏంటంటే కంపెనీ వచ్చేసి Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ చేయబోతుంది. ఎప్పుడు డేట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు October 24కి. అండ్ Q2 రిజల్ట్స్తో పాటు కంపెనీ వచ్చేసి బోనస్ అండ్ స్టాక్ స్ప్లిట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తుందని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే చేసిందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు బోనస్ షేర్ అలర్ట్ భారత్ రసాయన్ టు రివార్డ్ షేర్ హోల్డర్స్ స్ప్లిట్ స్టాక్స్ అండి. సో ఓవరాల్ కంపెనీ బోనస్ అండ్ స్టాక్ స్ప్లిట్ అయితే ఇవ్వబోతుంది. ఎప్పుడు October 24కి. సో మీరు ఎవరైనా భారత్ రసాయన్ లిమిటెడ్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, డిఫెన్స్ స్టాక్స్ మీద ఉందండి. సో బ్రోకరేజెస్ వచ్చేసి 3 డిఫెన్స్ స్టాక్స్ని పిక్ చేశారు అండ్ దీని టార్గెట్ కూడా షేర్ చేశారండి. అండ్ ఆ 3 డిఫెన్స్ స్టాక్స్ ఏదంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ డాటా ప్యాటర్న్స్. అండ్ ఇక్కడ మీకు టార్గెట్ చెప్తానండి, మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు
BEL భారత్ ఎలక్ట్రానిక్ స్టాక్ని పిక్ చేశారు విత్ ఏ టార్గెట్ ఆఫ్ 490 రూపీస్ పర్ షేర్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ని ఎవరు పిక్ చేశారంటే మిరాయ్ యాసెట్ షేర్ ఖాన్ వాళ్ళు అయితే పిక్ చేశారంటే టార్గెట్ ప్రైస్ ఎంత ఇస్తున్నారంటే 6,000 రూపీస్ పర్ షేర్. అండ్ అదే టాటా ప్యాటర్న్స్ని ఎవరు పిక్ చేశారంటే ఇక్కడ చూడండి ఐసీసీఐ డైరెక్ట్ వాళ్ళు అయితే పిక్ చేశారండి. ఆ టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే 3,560 రూపీస్. సో మీరు ఎవరైనా ఈ డిఫెన్స్ స్టాక్స్లో పెట్టుబడి చేస్తుంటే ఈ టార్గెట్స్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, ఓలా ఎలక్ట్రిక్ మీద ఉంది. ఈరోజు ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ చూస్తుంటే 3 ట్రేడింగ్ టైంలో కూడా పడిందండి. ఎందుకు పడిందంటే దీని వెనకాల ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఉంది. అది ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, ఎఫ్ఐఆర్ అగ్నెస్ట్ భావిష్ అగ్రవాల్ అండ్ అదర్ ఆఫ్టర్ ఓలా ఎంప్లాయీ డై బై సూసైడ్, కంపెనీ సీక్ రిలీఫ్ ఫ్రమ్ కర్ణాటక హైకోర్టు. సో ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ భావిష్ అగ్రవాల్ అండ్ ఇంకా టాప్ ఎగ్జిక్యూటివ్స్ మీద ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. ఎందుకు ఫైల్ అయిందంటే ఓలా ఎంప్లాయీ ఏమో సూసైడ్ చేసుకున్నారండి. ఎందుకు చేసుకున్నారంటే బికాస్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ద టాప్ ఒఫీషియల్స్ అంట. సో ఇది ఎక్కడ జరిగిందంటే ఈ కేసు వచ్చేసి బెంగళూరులో అయితే జరిగిందండి. సో ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. అండ్ ఇప్పుడు ఓలా గ్రూప్ వాళ్ళు చూడండి కర్ణాటక హైకోర్టులో ఒక పిటిషన్ అయితే ఫైల్ చేశారు టు డిస్మిస్ దిస్ ఎఫ్ఐఆర్ అండి. సో చూడాలంటే దీనికి ఏం అవుట్కమ్ వస్తుందని. బట్ ఇప్పుడు చూడండి ఈ లేటెస్ట్ న్యూస్ రాగానే మనకు చూడండి ఓలా ఎలక్ట్రిక్ స్టాక్లో ఒక బిగ్ ఫాల్ అయితే ఈరోజు కనపడిందండి. సో ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో ఇక్కడ మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఫౌండర్ Bhavish Agrawal and other senior official has been booked by Bengaluru police after an employee of company died by suicide, accusing them of harassment. Officials said on Monday అండి. సో టాప్ ఆఫీషియల్స్ ఏమో హెరాస్మెంట్ చేశారు, అంటే వర్క్ లోడ్ ప్రెషర్ ఉండేది అందుకే సూసైడ్ చేసుకున్నారని మనకు సూసైడ్ నోట్లు అయితే తెలిసిందండి. సో దీని తర్వాత పోలీస్ ఏమో ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు ఓలా ఎలక్ట్రిక్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, టాటా పవర్ మీద ఉంది. టాటా పవర్ది మీ అందరు తెలుసు Q2 డేట్ అయితే అనౌన్స్మెంట్ అయిపోయింది. మీకు ప్రీవియస్లీ కూడా చెప్పాను నవంబర్ 11కి కంపెనీది Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అవబోతుంది. బట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే చూడండి, అనలిస్ట్ వచ్చేసి టాటా పవర్ది బాయింగ్ రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారు. టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే 435 రూపీస్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఆఫ్ 375 రూపీస్. బట్ మీకు చెప్తానండి ఇది ఒక లాంగ్ టర్మ్ కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే టాటా పవర్ కంపెనీని మీరు ప్రిఫర్ చేయండి విత్ ఏ టార్గెట్ ఆఫ్ 500 to 600 రూపీస్ కూడా. అండ్ ఇది మీడియం టర్మ్ టార్గెట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ వరుణ్ బ్రీవేజెస్ మీద ఉంది. సో వరుణ్ బ్రీవేజెస్ది కూడా టార్గెట్ అయితే లిస్ట్ అయితే షేర్ చేస్తున్నారండి. ప్రెజెంట్లీ వరుణ్ బ్రీవేజెస్ 460 to 465 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో టార్గెట్ వచ్చేసి 505 రూపీస్ అయితే ఇస్తున్నారండి విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఆఫ్ 430 రూపీస్. రీసెంట్ టైంలో మనకు వరుణ్ బ్రీవేజెస్ స్టాక్లో ఒక బిగ్ ఫాల్ అయితే కనపడిందండి. బట్ మీకు చెప్పిన కదా వరుణ్ బ్రీవేజెస్ ఒక మంచి కంపెనీ అండి. మీరు ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ కంపెనీది చూడండి చాలా పాజిటివ్గా అయితే ఉంది. మీరు ఎవరైనా ఈ వరుణ్ బ్రీవేజెస్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఐపీఓ మీద ఉందండి. సో మిడ్ వెస్ట్ ఐపీఓది జిఎంపీ ప్రెజెంట్లీ చూశారనుకోండి 9.30% దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. నేను నైట్ అయితే కేఫిన్ టెక్నాలజీ వెబ్సైట్లో అయితే అలాట్మెంట్ వచ్చిందండి. సో కేఫిన్ వెబ్సైట్లో పోయి అయితే మీరు అలాట్మెంట్ చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే కోకా కోలా వాళ్ళేమో 1 బిలియన్ ఇండియన్ ఐపీఓ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో కోకా కోలాది హిందుస్థాన్ కోకా కోలా బ్రెవేజెస్ మన ఇండియన్ మార్కెట్లో అయితే ఉందండి. సో దాని రిలేటెడ్గా వీళ్ళు వచ్చేసి $1 బిలియన్ ఐపీఓ అయితే తీసుకొని రావాలనుకుంటున్నారు. సో ఇది మనకు రిపోర్ట్స్ ద్వారా అయితే తెలిసిందండి. సో కోకా కోలాది కూడా ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే రావచ్చు. సో చాలా అప్రూవల్స్ ఉందండి. వీళ్ళైతే ఇప్పుడు జస్ట్ ప్లాన్ చేస్తున్నారు. సో సేబీకి పేపర్స్ ఫైల్ చేయాలి, దాని తర్వాత సేబీ అప్రూవల్ ఇవ్వాలి. ఇది ఒక లాంగ్ టైం టేకింగ్ ప్రాసెస్ అండి. బట్ ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ ఉండేది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, డిక్సాన్ టెక్నాలజీ మీద ఉంది. సో డిక్సాన్ టెక్నాలజీ రిలేటెడ్గా చాలామంది అడుగుతున్నారు. కంపెనీది మీరు Q2 రిజల్ట్ చూశారనుకోండి చాలా పాజిటివ్ ఉండేదండి. ఇక్కడ మీరు చూస్తున్నారా Q2 రిజల్ట్ ఎలా ఉండేదంటే Q1Q బేసిస్లో మనకు సేల్స్లో జంప్ కనపడుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా సేల్స్ రైజ్ అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి అది కూడా క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. మార్జిన్స్ వచ్చేసి 4% ఫ్లాట్గా ఉండేది. బట్ అయినా కూడా స్టాక్ ఎందుకు పడిందంటే దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ రీజన్ అయితే ఉంది. కంపెనీ రిజల్ట్ మంచిగా ఉండేది బట్ మేనేజ్మెంట్ వచ్చేసి గైడెన్స్ని తగ్గించిందంటే రిలేటెడ్ టు మొబైల్ ఫోన్ వాల్యూమ్స్. ప్రీవియస్లీ కంపెనీ మేనేజ్మెంట్ ఏమన్నదంటే 40 to 45 మిలియన్ వరకు వీళ్ళు వచ్చేసి 526లో స్మార్ట్ ఫోన్ వాల్యూమ్ అయితే ఉండొచ్చని. బట్ ఇప్పుడు దాన్ని తగ్గించి 40 to 42 మిలియన్ అయితే చేశారు. అండ్ ఫైనాన్షియల్ 27ది ప్రీవియస్లీ ఏమో 60 to 65 మిలియన్ యూనిట్స్ ఉండేది, దాన్ని ఇప్పుడు తగ్గించి 55 to 65 మిలియన్ అయితే చేశారండి. సో స్మార్ట్ ఫోన్ వాల్యూమ్ గైడెన్స్ని తగ్గడం వల్ల మనకు ప్రెజెంట్లీ స్టాక్లో అయితే ఫాల్ అయితే కనపడింది. బట్ ఇప్పుడు కూడా బ్రోకరేజెస్ ఏమో ఒక బిగ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి ఎంకే గ్లోబల్ వాళ్ళేమో బాయింగ్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 19,000 రూపీస్ పర్ షేర్.
ఇక్కడ చూడండి సిఎల్ఎస్ఏ వాళ్ళేమో అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 18,800 రూపీస్. అండ్ అదే ఇక్కడ మీరు చూడండి ఇంకా వేరే వేరే బ్రోకరేజెస్ లైక్ నోమురా వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ హైయెస్ట్ టార్గెట్ ఆఫ్ 21,052 రూపీస్. అండ్ దాని తర్వాత నువమ్మ వాళ్ళేమో హైయెస్ట్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ నోమురా వాళ్ళు ఇప్పుడు హోల్డ్ రేటింగ్ ఇస్తున్నారు. సారీ ఇక్కడ మీకు చెప్తానండి, సిఎల్ఎస్ఏ వాళ్ళు ఎంత టార్గెట్ ఇచ్చారు, 18,800 రూపీస్. అండ్ అదే నువమ్మ వాళ్ళేమో ఎంత నోమురా వాళ్ళు ఎంత టార్గెట్ ఇస్తున్నారు విత్ బై రేటింగ్ 21,052 రూపీస్. అండ్ ఇప్పుడు నువామా ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ వాళ్ళేమో హోల్డ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 16,600 రూపీస్. సో బ్రోకరేజెస్ ఇప్పుడు కూడా ఒక బిగ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ అదాని పవర్ మీద ఉంది. సో అదాని పవర్ ది ఫైనల్లీ Q2 ది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయితే అప్డేట్ అయిపోయింది. ప్రమోటర్ హోల్డింగ్ యాజ్ మీ అందరూ తెలుసు లాస్ట్ 5 to 6 క్వార్టర్ నుంచి కాన్స్టెంట్గానే ఉంది. ఎఫ్ఐ హోల్డింగ్ స్లైట్లీ డ్రాప్ అయింది, డిఐ హోల్డింగ్ ఇంక్రీజ్ అయింది, అండ్ పబ్లిక్ హోల్డింగ్ కూడా కాన్స్టెంట్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎఫ్ఐ హోల్డింగ్లో డ్రాప్ కనపడుతుంది. సో ఎవరి హోల్డింగ్లో ఇంక్రిమెంట్ కనపడుతుంది, డిఐ హోల్డింగ్లో మనకు జంప్ అయితే కనపడుతుంది. అండ్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే యాజ్ ఆఫ్ నౌ బ్రోకరేజెస్ షేర్ చేసిన టార్గెట్ వచ్చేసి 240 రూపీస్ అండి. అండ్ ఇది కూడా నెక్స్ట్ 1 year టార్గెట్ అయితే అదాని పవర్ది శాంకో సెక్యూరిటీస్ వాళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో కరెంట్ ప్రైస్ నుంచి 40 to 45% ది అప్ సైడ్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, నెక్స్ట్ అప్డేట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మీద ఉంది. ప్రెసెంట్లీ స్టాక్ వచ్చేసి ఈరోజు 0.5 to 0.6% వరకు గెయిన్ అయింది. అండ్ ఈ స్టాక్ ది కూడా నియర్ టర్మ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. స్టాక్ ది డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 300 రూపీస్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో షార్ట్ టర్మ్ కోసం ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే వాళ్ళేమో 280 రూపీస్తో ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి విత్ అండ్ టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే ఓవరాల్ టార్గెట్ వచ్చేసి 350 to 380 రూపీస్ అయితే షేర్ చేస్తున్నారు. సో జియో ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, స్విగ్గీ మీద ఉంది. ఈరోజు స్విగ్గీ స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 2% వరకు గెయిన్ అయింది. సో స్విగ్గీ రిలేటెడ్గా ఇంకొక అప్డేట్ ఉంది. అది ఏంటంటే రీసెంట్లీ మీకు చెప్పాను కదా, ఒక బ్రోకరేజ్ 570 రూపీస్ టార్గెట్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఇంకొక బ్రోకరేజ్ చూసేసి స్టాక్ అది 570 రూపీస్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. సో కరెంట్ ప్రైస్ నుంచి 19 to 20% అప్ సైడ్. బట్ నేనైతే మీకు కొంచెం వెయిట్ చేయమంటానండి. వన్స్ స్విగ్గీది Q2 రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత అయితే మీ డిసిజన్ తీసుకోవచ్చు. బట్ బ్రోకరేజెస్ ఏమంటున్నారంటే ఈసారి ఏమో స్విగ్గీది రిజల్ట్ యాజ్ కంపేర్ టు జొమాటో మంచిగా రావచ్చని బ్రోకరేజెస్ ఏమో స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. సో చూడాలండి. బట్ యాజ్ ఆఫ్ నౌ Q2 ది డేట్ అయితే అనౌన్స్మెంట్ కాలేదు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, టాటా ఇన్వెస్ట్మెంట్ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి చూడండి 2 to 3% వరకు గెయిన్ అయింది. సో టాటా ఇన్వెస్ట్మెంట్ ఇది మీ అందరు చెప్పాను, Q2 డేట్ అయితే అనౌన్స్మెంట్ అయిపోయింది. కంపెనీ వచ్చేసి 27 అక్టోబర్కి Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ చేయబోతుంది. అండ్ ఇప్పుడు చాలా మంది కంపెనీ రిలేటెడ్గా నన్ను కమెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు. సో చూడండి స్టాక్ ఎందుకు 1000 నుంచి ఇప్పుడు ప్రెసెంట్లీ ఇంత ఫాల్ అయిందంటే బికాస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్. కంపెనీ రీసెంట్లీ స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ చేసింది కదా, అందుకే మనకు కొంచెం స్టాక్లో వాలటిలిటీ అయితే కనపడుతుంది. చాలామంది స్టాక్ స్ప్లిట్ పర్పస్ కోసమే ఈ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటారు. సో వాళ్ళు వచ్చేసి ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అయి ఉంటారండి. అందుకే మనకు స్టాక్ ఇప్పుడు ప్రెసెంట్లీ ఫాల్ అయితే కనపడింది. సో ఇప్పుడైతే స్టాక్ ఇప్పుడు స్లోలీ అయితే స్టేబుల్ అవుతుందండి. సో ఈ స్టాక్ అది ఇమీడియట్ డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే చూడండి స్టాక్ ది ఇమీడియట్ డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 740 to 730 రూపీస్తో ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. రెసిస్టెంట్ వచ్చేసి 840 రూపీస్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ అయింది అనుకున్నప్పుడు మనం ఈ స్టాక్లో 900 to 950 రూపీస్ వరకు అయితే నియర్ టర్మ్ టార్గెట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వెయిట్ చేయండి, కంపెనీది ఇప్పుడు రీసెంట్లీ రిజల్ట్ అయితే డిక్లేర్ అవబోతుంది కదా. సో రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీరు అయితే డిసిజన్ తీసుకోవచ్చు. లాస్ట్ అప్డేట్ దేని మీద ఉంది, ఎస్ బ్యాంక్ మీద ఉందండి. సో ఎస్ బ్యాంక్ ఇప్పుడు రీసెంట్లీ 22.7 to 22.8 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అది ఏంటంటే కంపెనీకి తెలుసు సాటర్డే రోజు Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. డిక్లేర్ అవగానే మండేలో స్టాక్ ఏమో పాజిటివ్గా రియాక్ట్ అయింది. అండ్ ఈ రోజు కూడా స్టాక్ ఏమో పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ప్రెసెంట్లీ ఇక్కడ చూశారనుకోండి బ్రోకరేజ్ పేరు వచ్చేసి ఎంకే గ్లోబల్. సో ఎంకే గ్లోబల్ వాళ్ళేమో ఈ స్టాక్ అది రేటింగ్ అయితే తగ్గించారండి. సో ప్రీవియస్లీ స్టాక్ అది 17 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు ఇంక్రీజ్ చేసి 19 రూపీస్ చేశారు. సో రేటింగ్ ఎలా తగ్గించారు, సెల్ రేటింగ్ ఇస్తున్నారండి. ప్రీవియస్ న్యూట్రల్ రేటింగ్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు సెల్ రేటింగ్లో చేంజ్ చేశారు. బట్ టార్గెట్ అయితే రేస్ చేశారండి 17 రూపీస్ to 19 రూపీస్. అండ్ 19 రూపీస్ చూసామనుకోండి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఇంకా 3 to 4 రూపీస్ డిస్కౌంట్లో వీళ్ళైతే టార్గెట్ని రేస్ చేశారు. సో ఎంకే గ్లోబల్ వాళ్ళేమో ప్రీవియస్లీ కూడా ఈ స్టాక్ మీద ఎస్ బ్యాంక్ మీద కొంచెం వీక్ రివ్యూ ఉండే. సో ఇప్పుడు కూడా అదే రివ్యూ అయితే మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ చూడండి అనలిస్ట్ ఏమంటున్నారంటే నెక్స్ట్ మీరు 1 to 2 years వరకు ఈ కంపెనీలో పెట్టుబడి చేశారనుకోండి ఈజీగా 33 to 35 రూపీస్ వరకు అయితే మీ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట. ఇమీడియట్ రెసిస్టెంట్ 24.34 రూపీస్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి అప్పుడే మీరు ఈ స్టాక్లో 30 to 33 రూపీస్ వరకు అయితే మీ టార్గెట్ చూడొచ్చు అంట. సో ఇదే అప్డేట్ ఉంది స్టాక్స్ అండ్ మార్కెట్ రిలేటెడ్గా. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.